దేవరా సినిమాతో 500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు ఎన్టీఆర్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయింది. దాంతో దేవరా 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి భాగం కన్నా రెండో భాగంలో హీరోయిన్ జాహ్నవి కపూర్ రోల్ ఎక్కువగా ఉంటుందని ముందుగానే ప్రకటించారు దర్శకుడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరిన్ని క్యారెక్టర్ కూడా కనిపించనున్నాయి అని వినికిడి. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా మొదటి భాగం విడుదలైన కొద్ది రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండో భాగం పైన దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టనున్నట్టు వినికిడి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవరా 2 స్క్రిప్ట్ ఫైనల్ అయిందని తెలుస్తుంది. ఇటీవల కొరటాల శివ దేవరా 2 పూర్తి స్క్రిప్టులను ఎన్టీఆర్ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాల్లో సంబంధించిన ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది. ఇలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా సైన్ చేశారు. అయితే ఇవన్నీ పూర్తయిన తరువాత దేవరా 2 చిత్రీకరణ ప్రారంభించనున్న టాక్. అయితే మరింత ఇంట్రెస్టింగ్గా విషయం ఏమిటంటే ఈ రెండో భాగంలో మొదటి భాగంలో ఉన్న క్యారెక్టర్స్ కూడా మరిన్ని కొత్త క్యారెక్టర్స్ కనిపించున్నాయట. ముఖ్యంగా ఈ చిత్రం అన్ని భాషల్లో విజయం సాధించడంతో వివిధ భాషల్లోని వివిధ నటనలు ఈ రెండో భాగంలో చిన్న స్పెషల్ క్యారెక్టర్స్లో పెట్టడం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయని అందుకు తగ్గనట్టే కొరటాల శివ కథ రాసుకుని జూనియర్ ఎన్టీఆర్ వినిపించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే కానీ నిజమైన అయితే ఈ సినిమా రెండో భాగం మొదటి భాగం కన్నా ఎక్కువ కలెక్షన్ తెచ్చుకోవడం ఖాయం. మరి మొదటి భాగంతో మరింత స్టార్ స్టేటస్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరా రెండో భాగంతో ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి. ఈ భారీగా ప్రాజెక్టును ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కళ్యాణ్ రామ్, యోసుధ ఆర్ట్స్ బ్యానర్ సుధాకర్ మిక్కిలినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవరా 2 ఎలా ఉండబోతుందో, కథలో ఏ మలుపు ఉంటాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ దేవరా సినిమా జపాన్లో విడుదల కాబోతుంది. ఈ నెల 28న దేవరా సినిమాను జపాన్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలయ్యాయి. ఎన్టీఆర్ సైతం పలు జపాన్ టీవీ ఛానల్స్కు ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. RRR సినిమా జపాన్లో 2400 మిలియన్ జపానీస్ డాలర్స్కి కలెక్ట్ చేసి నంబర్ 1 స్థానంలో ఉంది. ఇక RRRతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవరాతో జపాన్లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మరి దేవరా చిత్రంలో ఎన్టీఆర్ ఆ రేంజ్ కలెక్షన్ సాధిస్తారా? ఈ సినిమాలను బీట్ చేసి టాప్లో నిలబడతారా అన్నది చూడాలి. ఇక తెలుగులో దేవరా చిత్రం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో ఇచ్చిన ఈ చిత్రం టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. జపాన్లో హిట్ అయితే దేవరా కలెక్షన్స్ జాబితా పెరిగే అవకాశం ఉంది. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ పార్ట్ 2తో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు.